స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైమోన్నతుడ సరశక్తిమంతుడ జీవంగల తండ్రి నీకే వందనములు నాయన. నా ప్రభ నా తండ్రి నీకు స్తోత్రం. రాత్రికాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ. రానబిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకు ఆటంకాలను గద్దించండి తండ్రి. యేసు ప్రభ చేసే సేవలు ఫలింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ప్రదర్శిస్తాను ఇంకా ఆశీర్వదించి ముందుకు నడిపింపబడాలా, సేవలో బహుబలంగా వాడబడాలా తండ్రి. నేను అక్కడ త్వరలో ఉంది దేవా, మేమందరం సిద్ధపడ అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేయండి. అంధకార చీకట్లని గద్దించి ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేయండి. కుటుంబాలు ఇంకా మారకుండా ఆయన కుటుంబాలంతా మంచి రక్షణకు నడిపించండి. చీకటి శక్తులు గద్దించండి తండ్రి. యేసు ప్రభ అందరి మధ్య సమాధానం మధ్య ఇచ్చండి తండ్రి. ప్రభా నా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి నీ కృపవరాల చేత అభిషేకింపబడాలా దేవా. మీరు అక్కడ త్వరలో ఉంది కనుక ప్రభ ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధపరచబడాలా ప్రభ. మీరే సహాయం చేయండి. సేవలు అభిషేకించి ప్రతి ఒక్క బిడ్డని బలంగా మీరు వాడుకోండి తండ్రి. యేసు ప్రభ ఇక్కడ ఇచ్చిన ఈ ఆరాధన బట్టి నీకే స్తోత్రం నాయన. ఈ టైం బట్టి నీకు వందనాలు అయినా. మమ్మల్ని ఎంతగానో బలపరిచి ప్రోత్సహిస్తున్న ప్రభ అందరి బట్టి నీకు వందన. అనుదినము మాకు మంచి ఆహారాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందన. వాక్య చేత మమ్మల్ని ఎంతగానో బలపరుచున్నారు ప్రభా. గుణమే సంగతులు మర్మాల చేత మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అందరి బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభు ప్రశుద్ధపరచబడాలా ప్రభా. రోషం కలిగి జీవించాలా. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. పాఠధర్మని భయపడిన వాక్య చేత మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక. నజరేయుడైన యేసు కోసమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. ఏసయ్యా 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 ఏసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. ఏసయ్యా 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 ఏసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. ఏసయ్యా 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 ఏసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, నా కోసం వచ్చావు నీవు,
కన్నీరు తుడిచావు నీవు, అన్నీ క్షమించి సియోనులోన, అన్నీ క్షమించి సియోనులోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. ఏసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. ఈరోజు మనకు వాక్యం అందించటానికి విజయ భాస్కర్ బ్రదర్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. ప్రార్థన చేసుకుంటాం. నమ్మకమైన తండ్రి, ప్రేంగల రాజా, నీ పాదాలు పొందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో సజీవుడైన దేవుడు అయ్యా, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, సర్వమహిమ ఘనత ప్రభావంలో కరగలేనటువంటి దేవుడు, నమ్మకమైన దేవ, వేల వేల కోట్ల సూర్యకాంతుల కంటే గొప్పదైనటువంటి ఆ యొక్క మహిమలో, ఆ వెలుగులో ఉన్నటువంటి దేవుడు అయ్యా. మిమ్మల్ని స్థుతించడానికి, మిమ్మల్ని కనిపించడానికి అయ్యా మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు పొందనాను. రాజసన్నికి వెళ్ళడానికి అనుగ్రహించిన కృపను బట్టి మేము పొందనాను. ఈ లోకంలో అనేకులకు లేనటువంటి ధన్యత, ఆధిక్యత మా జీవితంలో ఇవ్వటానికి ఇష్టపడినందుకే మీకు పొందనాలు చెల్లించుకుంటున్నాను. బెంగుళూరు తండ్రి, బెంగుళూరు రాజా, ఈ సమయంలో తండ్రి నన్ను యొక్క చిన్న గుంపులో తీసుకొచ్చి అయ్యా మీ కొరకు, మీ నామం కొరకు నిలబెట్టిన కృపకై పొందనాలు. మీరు ఎరుగుదరు తండ్రి, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవి నేను చేయట్లేదని, ఏదైతే చెప్తానో అవి చేయలేని స్థితి అని అయ్యా, నా బలహీనతను ఒప్పుకుంటున్నాను అయ్యా. మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మీయమైనటువంటి అయ్యా నడుపుదల అనుగ్రహించండి దేవా. నా నోరు కాదు తండ్రి, మీరు మాట్లాడండి. కేవలం ఒకటి వాడిని కునికి వాడిని మరొకసారి మీ ప్రాసెందుకు వస్తూ అయ్యా మీ కృపను, మీ యొక్క ఆత్మ నడుపుదలను కోరుకుంటూ ఈ యొక్క సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకి ఎంత మేలుకరంగా చేస్తారని మీ వైపు చూస్తూ మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, నేను బోధ చెయ్యను, బోధకుడిని కాదు. ఒక భయం ఏంటంటే ఏదైతే చెప్తానో అది చేయలేను కాబట్టి, చేయలేని చెబితే అది వేషధారణ కింద వస్తుంది, దానికి ఒక శిక్ష ఉంది కాబట్టి నేను సాధారణంగా ఎక్కడ బోధించను, చెయ్యను. మీ మధ్యలో, చిన్న గుంపు మధ్యలో ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన స్థుతిస్తూ కొన్ని తలంపులను మీతోటి పంచుకుందామని ఆశిస్తున్నాను. ప్రభు నా జీవితంలో కూడా ఆ కార్యం జరిగించాలని, బలపరచాలని, మనందరికి కూడా ఈ యొక్క సమయం మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా జరగాలని ప్రభువును వేడుకుంటున్నాం. ఈరోజు అంశము గచ్చపొదలు, బలు రక్కసి చెట్లు. బైబిల్లో ఈ గచ్చపొదలు, బలు రక్కసి చెట్లు ఆత్మీయమైనటువంటి పతనమైనటువంటి స్థితికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ గచ్చపొదలు, బలు రక్కసి చెట్లు ఒక విశ్వాస జీవితంలో ప్రభు యొక్క పాద సన్నిధి నుంచి దూరం అయినటువంటి పరిస్థితుల్లో, ప్రభుకి అనుకూలంగా జీవించినటువంటి పరిస్థితుల్లో, ఆయనకి నమ్మకంగా ఉండని స్థితిలో, ఫలించని జీవితం, ఆయనలో నిలిచి ఉండనేటువంటి జీవితం, శరీరాన్ని, లోకాన్ని ఆస్పదం చేసుకుంటూ ప్రభువుకి విశ్వాసగా ఉండి మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు పరిచర్యలో ఉంటూ దూరంగా ఉన్న వారికి సంబంధించినటువంటి ఈ హెచ్చరికలు. ఇది సూటిగా నాకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవరికైనా వర్తించినా కూడా వర్తించవచ్చు. కానీ ఈ విషయాలను మాట్లాడేటప్పుడు నాకు కూడా కొంత భయంగా ఉంది. ప్రభువే మన యొక్క బలం. మనం ఎప్పుడైతే బలహీనమో ఆయన యందు మనం బలపరచబడతాం. అట్టి ప్రభు మనకు అందరికీ అనుగ్రహించిన గాక.
యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట విండును. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయగలను? అది కారు ద్రాక్షాలు కాయని నేను కనిపెట్టినప్పుడు, అది ద్రాక్ష పండ్లు కాయని నేను కనిపెట్టినప్పుడు, అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి? ఆలోచించడి. నేను ఈ ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పదును. నేను అది మేసివేయబడుకున్నట్లు దాని కంచెను కొట్టివేసేదును. మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదును. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదును. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడ్డదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయించెదను. ఇశ్రాయేలుల వంశము సైన్యములపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులకు ఆయన ఇష్టమైనటువంటి వనం. ఈ మొదటి 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దేవుడు ఎంతో బాధతో తన బిడ్డల ఎడల ఆయనకున్నటువంటి సంతాపాన్ని, ఆయనకున్నటువంటి బాధను వ్యక్తం చేస్తున్నటువంటి స్థితిని చూస్తున్నాం. ప్రభు మన జీవితాల్లో ఏ విధమైనటువంటి కార్యం చేయాలని ఆయన ఉద్దేశించినాడో ఆ కార్యం మన జీవితంలో జరగకపోవటం ప్రభువుకి ఎంతగానో దుఃఖాన్ని, బాధను కలిగిస్తుంది. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే 6 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క ద్రాక్ష తోటకి దేవుడు చేసినాడు. కొండ మీద ఉన్న సత్తువు గల భూమిలో ద్రాక్ష తోట ఏర్పాటు చేసినాడు. కొండ మీద ఉన్నతమైనటువంటి స్థలంలో సత్తువు గల భూమిలో ఆయన ద్రాక్ష తోటను ఏర్పాటు చేసినాడు. వాగుగా త్రవ్వి రాళ్లను ఏరివేసినటువంటి భూమి అది. 3వది, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను తీసుకొచ్చి ఆ యొక్క తోటలో నాటినాడు. 4వది, దాని మధ్య బురుజు కట్టించినాడు. 5వ అంశము, ద్రాక్ష తొట్టిని తొలిపించను. 6వది, ఆయన ఎదురు చూస్తూ ద్రాక్ష పండ్ల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది నీ నా ఆత్మీయ జీవితంలో ప్రభు నిన్ను రక్షించి నీకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పిలుపు. కొండ ప్రభువు యొక్క సన్నిధానానికి సాదృశ్యం. ఆయన నిన్ను తన బిడ్డగా తన సన్నిధానంలో తీసుకురావటానికి ఆయన నిన్ను ఏర్పరిచినాడు. ఆ యొక్క మన జీవితంలో ఉన్నటువంటి పాపశాపాలని, మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నిటిని కూడా, రాళ్ళనన్నిటిని కూడా వేరువేసి శ్రేష్టమైనటువంటి భూమిగా, ప్రభుకి ఇష్టమైనటువంటి భూమిగా మనల్ని తయారు చేసినాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. యేసు ప్రభువే శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగ. ఆయనలో మనము అంటుగట్టబడినటువంటి వారం. అది మేలిమి ద్రాక్ష తీగ. మనము అన్యజనులమైనటువంటి మనల్ని ప్రభు ఆ యొక్క ద్రాక్ష తోటలో, ఆ యొక్క ద్రాక్ష తీగకి మనల్ని అంటుకట్టినటువంటి పరిస్థితి గురించి మనం నూతన నిబంధనలో చూస్తా వస్తాం. దాని మధ్య రుజువు కట్టి, ఇది ఆయన యొక్క కాపుదలకు సంబంధించినటువంటిది. ఇట్స్ ఎ ప్రొటెక్షన్. 2వది, దాని చుట్టూ కూడా గోడ కట్టినాడు, ఫెన్సింగ్. అది మనల్ని కాపుదల కాసినటువంటి స్థితి. దేని నుంచి కాపుదల కాస్తూ వచ్చినాడంటే, శత్రువు నుంచి మనల్ని కాపుదల కాస్తూ వచ్చినాడు. మనం రక్షించిన దినం నుండి మనకు తెలియకుండానే ప్రభు మన యొక్క స్థితిని ఆయన గమనిస్తూ ప్రతినిత్యం కూడా ఆయన మనల్ని కాపుదల కాస్తూ వస్తున్నాడు. అనేక సార్లు మనం గమనించలేం, కానీ
శత్రు సాతాను యొక్క ఆటంకాల, దాని యొక్క దాడుల నుండి, దాని యొక్క ఉపద్రవాల నుండి వాక్యం సెలవిస్తుందంటే అది గర్జించి సింహం వల్లే తిరుగుతా ఉంది. కానీ ప్రభు యొక్క ఆ యొక్క కట్టడిలో, ఆయన యొక్క మచ్చలో, ఆయన యొక్క ప్రాకారం లోపల మనల్ని ప్రభు భద్రపరుస్తూ వచ్చినాడు. ఆ తర్వాత దాని మధ్య ద్రాక్ష తొట్టిని ఒకటి తొలిపించినాడు. ఈ ద్రాక్ష తొట్టి మన యొక్క పరిచర్య జీవితానికి సాదృశ్యం. మనం ప్రభు కొరకు చేసే పని, ఇతరులను ప్రభు కొరకు, ప్రభు దగ్గరికి నడిపేటటువంటి పనికి సాదృశ్యం. అయితే ఆయన ఇదంతా చేసిన తర్వాత మన జీవితాల్లో ఏ రకమైనటువంటి పండ్లు పండుతాము, ఏ రకమైనటువంటి మేలిమి రకమైనటువంటి ద్రాక్ష పండ్లను మనం పండాలి. ఎందుకంటే మనము ఆ కొమ్మకే అనుసంధానం చేయబడినాం, ఆ కొమ్మకే గ్రాఫ్టెడ్ చేయబడినాం. కాబట్టి ఆయన తోట వైపు చూస్తున్నాడు. ఏ రకమైనటువంటి పంట, ఏ రకమైనటువంటి ఫలాలను నీవు ప్రభు కొరకు పండటానికి సృష్టిపడుతూ ఉన్నావు. కానీ మనము ఈ యొక్క 6 వచనాల్లో చూస్తే అది కారు ద్రాక్షలు ఫలించింది. కారు ద్రాక్ష 2 రాజులు 4వ అధ్యాయం 39వ వచనం ప్రకారం చూస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ యొక్క దేవుని యొక్క ప్రవక్తల యొక్క సమూహం అక్కడ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పోయి కొన్ని రకాలైనటువంటి ఆకుల్ని, కొన్ని రకాలైనటువంటి ఆహారపు కాయగూరల్ని అతను తీసుకొచ్చినాడు. కానీ దాంట్లో ఆ కారు ద్రాక్ష ఉంది. ఆ కారు ద్రాక్ష విషయం. ఇదే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ప్రభు కొరకు మనం ఫలించని వారం అవుతామో మన జీవితాలు కారు ద్రాక్షగా మార్చబడతాయి, విషంగా తయారవుతాం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇర్మియా 2వ అధ్యాయం 21వ వచనంలో శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నిన్ను నాటితిని, కేవలము నిక్కమైనటువంటి విత్తనములని దానిని ఒకసారి చూద్దాము. ఇర్మియా 2వ అధ్యాయము 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిత్యమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్టదానం అయితివి. ఈ యొక్క వాక్యంలో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిగా నాటినాను, కానీ అది కూడా కేవలము నిక్కసైనటువంటి విత్తనము నుండి చెట్టుగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళిగా నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. ఎప్పుడైతే ప్రభువు నుంచి మనం వేరుపడతామో ప్రభు యొక్క ఆ యొక్క ఫలాలు, గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఆత్మ ఫలాలు. ఆ ఫలాలు ఎప్పుడైతే మనం ఫలించమో, 1 మనం విషయంగా తయారవుతున్నాము, 2 భ్రష్టమైనటువంటి సంతానం అవుతున్నాం. వీఆర్ బికమింగ్ ఏ కర్స్డ్. హోషియా గ్రంథం, హోషియా 2:12 ఏమంటుందంటే, ఇవి నా పిటుకాండ్రు నాకు ఇచ్చినటువంటి జీతమని, అది తన ద్రాక్ష తండ్రులను గురించి అంజూరపు చెట్లను గురించి చెప్పితివి కదా, నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించును, వాటిని అడవి వలె చేతును. 2వ విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనము ప్రభువుని ప్రత్యేకించే వాళ్ళంగా ఉంటున్నాం, ప్రభువుని ఘనపరచలేని వారంగా ఉంటున్నాం. మన జీవితాలను బట్టి ప్రభువును వదిలేసే వారంగా ఉంటాం. వదిలేసి మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కానీ, మనకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కానీ, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెనలను బట్టి కానీ మనం ఏం చెప్తామంటే, ఇది నా యొక్క శక్తితోటి, లేక నా యొక్క తెలివితోటి, లేక ఇంకా ఏదో రకంగా ఇవన్నీ నాకు సంక్రమించినవి, దేవుడు నుంచి దూరంగా అయ్యేటటువంటి పరిస్థితిని ఇది చూపిస్తుంది. ఎప్పుడైతే దూరంగా మనం బయటికి వెళ్తామో, మనము ఆయన ఏమంటున్నాడంటే, ఆ యొక్క నేను వాటిని లయపరుతుని, ఆ యొక్క ద్రాక్ష తోటను నేను లయం చేస్తాను, అడవి జంతువులు వచ్చి వాటిని భక్షిస్తాయి, వాటిని అడిగి వలె చేతును. ఇంతకుముందు మనం ఏం చూసినామంటే, ద్రాక్షావళిలో మనం
ఆ యొక్క నిక్కస్సమైనటువంటి విత్తనాలను బట్టి, ఆ తీగను బట్టి మనం సరైనటువంటి ఫలాలను ఫలించకపోతే భ్రష్టమైనటువంటి సంతానం అవుతున్నాము. అంతకుముందు మనం ఏం చేసామంటే రాజులు 2వ రాజులు 4:39 ప్రకారము మనము సరైనటువంటి ఫలాలను ఫలించకపోతే మనము విషపు పండ్లగా, వైల్డ్ ఫ్రూట్ గా మనం మారుతున్నాం. ఈ స్థితి ఒక ఆత్మీయ జీవితంలో ఒక బ్యారన్ ల్యాండ్, ఒక గుడ్డుబారినటువంటి పరిస్థితిని ఇది చూపిస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క దినవృత్తాంతాలు 32:32లో చూస్తే, మీరెవరికైనా బైబిల్స్ ఉంటే చూడండి. దినవృత్తాంతాలు 32:32లో ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, వారి ద్రాక్షావళి సొదొమ ద్రాక్షావళిగా, అది గొమొరా పొలములలో పుట్టింది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వాటి ద్రాక్షారసము క్రూర సర్పము యొక్క విషము, నాగుపాముల క్రూర విషము అని చెప్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువులో ఉండి సరైనటువంటి ఫలాలను ప్రభువు కొరకు మనం ఫలించలేమో, ఒకటి మనము మన యొక్క జీవితం విషంగా తయారవుతుంది. మనం ఫలించేటటువంటి ఫలాలు విష ఫలాలుగాను, మన తీగలు విష ఫలాలుగాను ఉంటాయి. రెండోది, ఆ యొక్క ద్రాక్షావళిలో విత్తబడినటువంటి ఆ సారాన్ని సరిగా తీసుకొని మనం ఫలించకపోతే భ్రష్టమైనటువంటి సంతానం అవుతున్నాము. నాలుగవది, మనం ఎప్పుడైతే ఆయన యొక్క విషయాలను గురించి, ఆయన యొక్క సాక్షిగా నువ్వు ఉండలేకపోతున్నావు కాబట్టి, నీవు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను కొట్టేస్తాను, నీ యొక్క ఆ యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాను, నేను దాన్ని అడవికి పాలు చేస్తాను. సో ఈ రకమైనటువంటి ఈ యొక్క స్థితి మనం చూస్తున్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 32:32లో చూస్తే, అది సొదొమ వలెను గొమొరా వలెను దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అంటే శాపగ్రస్తమైన వాళ్ళగా మనము తయారవుతాం. కాబట్టి మనం పరీక్షించుకోవాలా. నీవు నాటబడినటువంటి విత్తనం ప్రభు యొక్క, ఆయన యేసుక్రీస్తు యొక్క జీవం నీ హృదయాల్లో, నీ జీవితంలో ఉండాలి. ఆయన యొక్క ఆ యొక్క ద్రాక్ష తీగ, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలో అడవి ద్రాక్షమైనటువంటి మనల్ని ప్రభువు తీసుకొచ్చి అంటుకట్టినాడు. ఆ సారాన్ని మనం తీసుకొని ప్రభు కొరకు ఫలాలు ఫలించే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఫలాలు ఫలించమో ఈ రకాలైనటువంటి శాపాలు మన జీవితాల్లో చూస్తాయి. గుడ్బారింతనం ఉంటుంది. రెండోది, అది విషంగా మారుతుంది. మూడోది, భ్రష్టమైందిగా మారుతుంది. నాలుగోది, దాన్ని ప్రభు అడవి వలె చేయనని అన్నాడు. ఐదోది, అది సొదొమకు గొమొరాకు సంబంధించినటువంటి ద్రాక్షావళి, అది విషము. దాని గురించి ఏమని రాయబడిందంటే, అది నాగుపాముల యొక్క క్రూర విషము అని రాయబడుతుంది. ఎంత భయంకరమైనటువంటి స్థితిని ఈ యొక్క వచనాలు, ప్రభు యొక్క వాక్యం చూపిస్తుంది. అయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 23-24 వచనాల్లో చూస్తే, 23-24 వచనాల్లో చూస్తే, ఆ దినమున 1000 వెండి నాణెముల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండును. ప్రతి స్థలము నా గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోదురు. పార చేత త్రవ్వబడుచుండున కొండలన్నింటిలో నుండి బలురక్కసి చెట్లను భయమ చేతను, గచ్చ పొదల యొక్క భయమ చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లు తోలుటకును గొర్రెలను తోలుటకును ఉపయోగమగును. దిస్ షోస్, అది మన జీవితంలో ఒక గుడ్డుబారినటువంటి స్థితి, బీడు భూమి యొక్క స్థితిని ఈ యొక్క వాక్యం మనకి చూపిస్తుంది. దాంట్లో ఎప్పుడైతే నీవు ఆ యొక్క ప్రభువుకు అనుకూలమైనటువంటి ద్రాక్ష పండ్లు ఆయవో, నీ యొక్క స్థితిలో నీ దగ్గర ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, అది గచ్చ పొదలను పలురక్కసి చెట్లను ఫలించుద్దంట. ఆ గచ్చ పొదలు పలురక్కసి చెట్లు శాపగ్రస్తమైనవి. అవి కొట్టిపోయి పెట్టడానికి, నరకంలో ఇసి కాల్చబడటానికి
సిద్ధంగా ఉన్నటువంటి స్వభావాలు అవి. అది ఒక దగ్గర కాదు, మనం ఉన్నంత పరిస్థితులంతట్లో కూడా ఆ యొక్క గచ్చపొదలను వరరక్త చెట్లను కనపడతాయి. ఇటు పరిస్థితుల్లో ప్రభు చేసేటటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుందంటే, ఇర్మియాలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియాలో ప్రభు ఏమని చెప్తున్నాడంటే 21వ అధ్యాయంలో 14 వచనంలో ఏమని చెప్తున్నాడంటే, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదును, నేను దాని అరణ్యములో అగ్ని రగ్గులు పెట్టదును, అది దాని చుట్టూన్న ప్రాంతములన్నింటినీ కాల్చివేయను. ఇదే వాక్యం. ఎప్పుడైతే మనం గచ్చపొదలుగా వరరక్త చెట్లుగా ఉంటామో ప్రభు కాల్చివేసే దేవుడుగా ఉంటున్నాడు, వాటిని తీసివేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అదే రెండో రెఫరెన్స్ వచ్చి ఏషియా గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే ప్రభు ఏమంటున్నాడంటే, అక్కడ చూడుడి, ప్రభువును సైన్యంతో యెహోవా భీకరముగా కొమ్ములు తెగగొట్టగా మిక్కిలి ఎత్తైన చెట్లు నరకబడును, ఉత్తమమైనవి పడిపోవును. ఈ యొక్క స్థితి ఉన్నప్పుడు మన జీవితాల్లో మిగిలి ఉన్నటువంటి ఏదైతే కొంత మంచి స్వభావం ఉంటుందో, లేక ఏదైతే కార్యాల్లో మనం ప్రభు కొరకు చేస్తున్నాం అనుకుంటామో, వాటి నుంచి కూడా మనము నరకబడతాం, వాటి నుంచి కూడా మనము వేరు చేయబడతాం. మన జీవితాలు క్రమంగా లేకుండా, మన ఫలాలు సరిగా ఫలించకుండా, మనం KBFM గ్రూప్ లో వచ్చినంత మాత్రాన, బోధ చేసినంత మాత్రాన, అన్ని మీటింగులకి వెళ్ళినంత మాత్రాన మనం ఉన్నతమైన వారం కాదు, ఎత్తైన వారం కాదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఆ స్థితి ఉన్నప్పుడు దీన్ని కూడా నీ యొక్క జీవితం నుంచి తీసివేస్తానంటున్నాడు. సో అది చాలా భయంకరమైనటువంటి స్థితి. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, 27వ అధ్యాయము 4వ వచనంలో ఏం మాట్లాడుతుంటే, నా యందు క్రోధం లేదు, గచ్చపొదలను బలరక్తపు చెట్లు ఒకవేళ నుండి నేడల యుద్ధం చేయువాని వలె నేను వాటిలో నుండి ఒడిగా వచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇది నా జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన విషయం. ఒకవేళ బలు రక్తపు చెట్లను, ఒకవేళ నా జీవితంలో ఒకవేళ గచ్చపొదలున్నాయేమో, ప్రభు కొరకు మనం ఏదైతే ఫలం ఫలించాలో అది ఫలించకపోతే మన జీవితం గచ్చపొదలని బలు రక్తపు చెట్లని ఫలించేదిగా ఉంటుంది. అది శాపగ్రస్తమైందని వాక్యం చేస్తుంది, అది విషయమని వాక్యం సెలవిస్తుంది. అది సొదొమ గొమొరా పరిస్థితిని బట్టి మాట్లాడుతుంది. అది ఒక బీడు పరిస్థితిని, అది ఒక గొడ్రాలు స్థితిని, అది ఒక నాశనకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. ప్రభు కొరకు మనం నిలబడాలి, ప్రభు కొరకు మనము ఫలించాలి. కేవలం సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వినువారు మాత్రంగా ఉంటే తగిన ఫలాలు ఫలిక నీతి. ప్రభువుని ధరించాలా, ప్రభువుని చూపించాలా. మనల్ని ఎవరైనా చూసినప్పుడు మనం కాదు, మన బట్టలు కాదు, కానీ ప్రభు వాళ్ళకి కనపడాలి. అది మన యొక్క జీవితంలో ఒక ఫలం. ఆ విధంగా మన జీవితంలో అనేక రకాలైన ఫలాల గురించి గలతీల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే ఈ యొక్క ప్రభు యొక్క కృప, ప్రభు ఈ పరిస్థితి అంతటి నుంచి తప్పించబడటానికి దేవుడు మళ్ళీ ఒక మార్గాన్ని మన జీవితంలో చూపిస్తూ వచ్చినాడు. అదేమని మార్గం చూపిస్తున్నాడంటే, అది ప్రభు వైపు సమకూర్చబడేటటువంటిది, ప్రభు నందు సమకూర్చబడేటటువంటిది. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో దావీదు సమస్తమును సమకూర్చిపోయాను, దావీదు సమస్తమును సంపాదించుకునేటువంటి అనుభవంలోకి మనం వస్తాం. ఎప్పుడైతే ప్రభు వైపు మనం తిరుగుతామో మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పసర పురుగులు, ఆ చీడ పురుగులు అవన్నీ తినివేసినటువంటి ఆ యొక్క ఫలాన్ని, ఆ యొక్క పంటను ప్రభు మన జీవితంలో తిరిగి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అవును, నా జీవితంలో నేను ఫలం ఫలించలేదు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా కరుణించే దేవుడుగా ఉంటున్నాడు. ఇర్మియా 3వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు ఏం చదివిస్తున్నాడంటే, ఆలకించడి, చెట్లు లేని మెట్ల మీద ఒక స్వరం వినబడుతున్నది, ఆలకించడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు రోదనను విజ్ఞాపనను వినబడుతున్నది. ఈ యొక్క బ్యారన్ ల్యాండ్,
ఆ యొక్క బీడిపోయినటువంటి పరిస్థితి, ఎడారిగా చేయబడినటువంటి స్థితి, సమస్తమును కోల్పోయి శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మనం ఫలాలు ఫలించలేక తయారైనటువంటి మన ఆత్మీయ స్థితిలో ప్రభు వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో, ఎప్పుడైతే రోధిస్తామో, ప్రభువుని యొక్క వారును వినే దేవుడుగా ఉంటున్నాడు. హోషేయ గ్రంథం హోషేయ 3:2-23 ఒకసారి చూస్తే, హోషేయ 2:33లో నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొంది దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనులు కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ 20, నేను భూమి యందు నా కొరకై విత్తుదును. భూధాన్యము ద్రాక్షారస తైలము మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలులో మనవి ఆయన చేసేటటువంటి మనల్ని ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈజ్ గోయింగ్ టు సో, ఆయన మళ్ళీ విత్తేవాడుగా ఉంటున్నాడు మన జీవితాల్లో. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఈజ్ గోయింగ్ టు సో అగైన్. మన జీవితాల్లో ఆయన తిరిగి విత్తే దేవుడిగా ఉండవలనని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ దానికి విషయం ఏంటంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా కరుణించే దేవుడిగా ఉంటున్నాడు. పేతురు 3:11లో అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలను. ఆయన వైపు తిరిగినటువంటి వారి స్థితి ఏ విధంగా ఉండాలంటే కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానాన్ని వెతికి వెంటాడవలను. అప్పుడు ప్రభు తన యొక్క కృపను మన జీవితాల్లో చూపటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రభు మనతోటి మరి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము ఆయన జీవముతో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడిన కాదు, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనేదైనటువంటి స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపజేసెను. ఈజ్ గోయింగ్ టు రివైవ్ అస్ అగైన్. ఆయన తిరిగి మన జీవితాల్లో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలిగినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుకున్నట్టుకు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరతను బట్టి నానా విధములైన శోధనలు ప్రస్తుతం కొంచెంకాలం మనకు జరుగును, దుఃఖం కలుగుద్ది. నశించుకో సువర్ణము అగ్ని వలె పరీక్షకు సిద్ధపడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సో ఈ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఆయన తిరిగి తన మరలా జన్మింపజేస్తానంటున్నాడు, నిన్ను తన స్వాస్థ్యంగా భద్రపరుస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ భద్రత ఏదైతే ఆ ఫెన్సింగ్ తీసేయబడిందో, ఆ రుజువు ఏదైతే కొట్టివేయబడిందో, నిన్ను అరణ్యంగా ఏదైతే అడవిగా ఏదైతే మార్చబడిందో, నీ జీవితం శాపంగా ఏదైతే మార్చబడిందో, విష జీవితం ఏ విధంగా, భ్రష్టమైనటువంటి జీవితం ఏ విధంగా వచ్చిందో, వీటన్నిటిని బట్టి ప్రభు వైపు మనం తిరిగినప్పుడు ఆయన తన కార్యాన్ని మన జీవితంలో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన గురించినటువంటి అది మనము కీర్తనలో కూడా చూస్తాం. 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆకు వాడక ఆ కాలం ముందు ఫలించేటటువంటి చెట్టు వలె, నీటి వలన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాం. అదే యోహాను సువార్త 15:5లో ఆయన ద్రాక్షవల్లి, ఆయన యందు మనం నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. మన ఫలం కూడా స్థిరంగా ఉండాలి. ఈ రోజు ఏదో బాగుండి కొన్ని ఫలాలను ఫలిస్తున్నానేమో, రేపొద్దున ఆ ఫలాలు లేక నా జీవితం ఉండకూడదు. అవి స్థిరమైనటువంటి ఫలాలుగా ఉండాలి. ఎప్పుడు స్థిరమైన ఫలంగా ఉంటావు? నువ్వు ఎప్పుడైతే
ఆయనే ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో నువ్వు నేను ఎప్పుడైతే నిలబడతామో స్థిరమైనటువంటి ఫలాలు ఫలించే వారంగా ఉంటాము. కాబట్టి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క కీర్తనలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే హీఈస్ గోయింగ్ టు గివ్ గొడ్రాలైన స్త్రీకి సంతానాన్ని కలుగజేసేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఏ బ్యారన్ ల్యాండ్ షల్ రిజాయిస్. సో నేను ఆత్మీయ జీవితం ప్రస్తుతం పరీక్షించుకుంటే అయ్యా ఆ ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా లేదా అని చూస్తే అనేక ఫలాలు నా జీవితంలో లేవండి. దాన్ని బట్టి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనేక విషయాలు ప్రభు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క స్థితిలో ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరుగుతామో ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. హీ వాంటెడ్ టు సో ఇట్ అగైన్. ఆయన మళ్ళీ విత్తటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తన యొక్క మరలా పునర్జీవింపజేసేటటువంటి కృపను మన జీవితాల్లో కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తనలందు నిలిచి ఉండవల్లని, బహుగా ఫలించవల్లని, మన ఫలము స్థిరంగా ఉండాలని ప్రభు మనం కోరుతున్నాడు. ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవితం నీలో నాలో లేకపోతే ఎంత భయంకరమైనటువంటి స్థితి గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మనం ఈ హెచ్చరికలను తీసుకొని ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ నిన్ను నన్ను పరిశోధిస్తున్నప్పుడు మనం ప్రభు వైపు తిరిగి చూద్దాం. అయ్యా ఏ విషయాల్లో నేను తగ్గిపోతూ వచ్చినాను, ఎక్కడెక్కడ కారు ద్రాక్షాలు కాస్తూ వచ్చినాను, నా జీవితంలో ఇంకా ఏ బలురెక్క పిచ్చెట్లున్నాయి, ఇంకా నా జీవితంలో ఏ రకమైనటువంటి ఆ యొక్క ముళ్ళ పొదలున్నాయి. ఈ యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క గచ్చ పొదలను బట్టి అయ్యా నేను ఫలించలేకపోయాను. కారు ద్రాక్షాలు కాసేంత తండ్రి నీవు చెప్పినటువంటి కృపను బట్టి నీ యొక్క సారాన్ని అంతా అనుభవిస్తూ వచ్చినాను, కానీ ఆఖరికి నేను కారు ద్రాక్షాలు కాస్తూ వచ్చినాను. ఆ యొక్క ఖడ్గం రాకమునిపే, ఆ యొక్క అగ్ని దాన్ని కాల్చివేయకమునిపే, అది ఎడారిగా కాకమునిపే, అది శపించబడి భ్రష్టమైనటువంటి భూమిగా కాకమునిపే, అది శాపగ్రస్తం కాకమునిపే ప్రభు వైపు తిరుగుకోవాలి. ఆయన తిరిగి విత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తిరిగి పునర్జీవింపజేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ద్రాక్షావళిగా నిన్ను ఉంచడానికి, నీ ఆయనలో ఉండి నువ్వు ఫలించటానికి, నీ ఫలం స్థిరంగా ఉంచడానికి ప్రభు నీకు భద్రత ఇవ్వటానికి, అది ఒక ఎంతో ఆత్మీయమంగా ఆ యొక్క ఫలభరితమైనటువంటి స్థితిని, ఒక జాయస్ మదర్ ఆఫ్ ఎ చిల్డ్రన్, ఈ గివ్స్ ఎ బ్యారన్ ఉమెన్ ఏ జాయస్ ఉమెన్ ఆఫ్ ఎ చిల్డ్రన్. గొడ్రాలని ప్రభు పిల్లలగలదానిక సంతోషకరమైనటువంటి జీవితం ఇవ్వటానికి, ఫలాలు కలిగినటువంటి ద్రాక్షాలు. యోసేపు గురించి ఒక వాక్యం రాయబడింది. ఏమని? ఆయన ఫలించేటటువంటి ద్రాక్ష వాళ్ళంట. అది ఆ తీగలు ఆ గోడల మీద నుంచి పోగుతున్నాయంట. వాట్ ఏ గుడ్ డిస్క్రిప్షన్ అబౌట్ ఇట్. కాబట్టి ఆ రకమైనటువంటి ఫలించే వారంగా మనం ఉండాలి. ప్రభు అటు ఆత్మీయమైనటువంటి గుడ్ల స్థితి నుంచి మనం కాపాడాలని ప్రభు వైపు తిరుగుదాము. బహుశా మనం అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రభు నీ నా జీవితాల గురించి, నీ నా ఆత్మీయ జీవితాల గురించి ఈ హెచ్చరికలు నీ నా ముందల పెట్టాడు. ప్రభు వైపు చూద్దాం. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఆ యొక్క గచ్చ పొదలు, బలరక్క చెట్ల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానంకై నీకు వందనాలు. అయ్యా నమ్మకమైన తండ్రి, ఒప్పుకుంటున్నాను అనేక జీవితాలను బట్టి అయ్యా మీరు నమ్మకమైన దేవా ఎంతో భారం కలిగి ఉంటున్నారు తండ్రి. నమ్మకమైన దేవా విశ్వాసులుగా ఉండి ఫలించలేనటువంటి వారి ఎడల మీరు అయ్యా ఎంతగానో బాధపడే దేవుడుగా ఉంటున్నారు. అయ్యా ఆ శిక్ష విధి రాకమునిపే, అయ్యా మీ తీర్పు మా జీవితాల్లో రాకమునిపే అయ్యా తిరిగి మీ వైపు తిరిగి చూసి అయ్యా నమ్మకమైన తండ్రి మళ్ళీ విత్తబట్టడానికి, మళ్ళీ పునర్జన్మలో మళ్ళీ మీ యందు నాటబట్టడానికి కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. మీ యందు నిలబడి స్థిరంగా ఫలించే వారంగా ఉండటానికి కృపను అనుగ్రహించి మనం అయ్యా నా జీవితంలో ఆ కృపను అనుగ్రహించండి. కోల్పోయిన జీవితాన్ని బట్టి అయ్యా మీరు సమకూర్చే దేవుడిగా ఉంటున్నారు. ఆ పసర పురుగులు, ఆ చీడ పురుగులు తినేసినటువంటి జీవితాన్ని, ఆ యొక్క ఆత్మీయ ఫలాన్ని తిరిగి మా జీవితంలో ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. నమ్మకమైన దేవా, ప్రేంగుల తండ్రి, మేము ఆత్మీయంగా బలపడకపోతే
మేము శారీరకంగా ఈ లోకంలో కూడా దీవించబడం దేవా. ఈ యొక్క సత్యాన్ని మేమందరం గ్రహించడానికి కృపను అనుగ్రహించండి. ప్రేంగులకి రాజా, మేము మీ సొత్తుమి, నమ్మకమైన తండ్రి, వేరుపరచబడినటువంటి జీవితం జీవించటం అయ్యా, మిమ్మల్ని నీతి వస్త్రాన్ని ధరించుకొని అయ్యా ఇతరులను మీ కొరకు నడిపే వారంగా ఉండటానికి కృపను అనుగ్రహించండి. నమ్మకమైన తండ్రి, ప్రేంగులగిన రాజా, ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు చేస్తున్నటువంటి పరిచర్యలో అయ్యా మీ కృపను కోరుకుంటుండగా సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామాన్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మనకు ఎవరన్నారు? స్వరాజ్ బ్రదర్, మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తారా? స్వరాజ్ బ్రదర్, లేదంటే క్యాథరిన్ సిస్టర్? నేను చేస్తాను సిస్టర్. బ్రదర్ ఇక్కడ లేడు, ఆఫీస్ బయట ఉన్నారు. ఓకే, మీరు చేయండి అయితే. క్లుప్తంగా చేస్తాను. స్తోత్రం నైనా పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, సర్వశక్తి మంతుడ, జీవంగల తండ్రి, నీకు వందనం. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు స్తోత్రంలో నైనా నా ప్రభా తండ్రి, వాక్యం చెప్తే మీరు మొత్తం మాట్లాడినారు ప్రభా, మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభా, అందరూ బట్టి నీకు స్తోత్రం నైనా. ఇంకా యేసు ప్రభా అనేక విషయాలతో మీరు మాతో మాట్లాడినదేవా, మమ్మల్ని బలపరచండి నాయన. మాకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి, ఆటంకాలను తొలగించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభా, ఇంకా నీకు విధేయత కలిగి మేము జీవించాలా దేవా, మాలో ఎటువంటి పాపం లేకుండా మతి పరిశుద్ధంగా జీవించాలా ప్రభా. నీకు కొరకున్నా నా తండ్రి, నీకు కొట్టివేయండి దేవా, బలం దయచేయండి. వాక్యత మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభా. ఇంకా యేసుప్రభ కుటుంబాలు మారకుండా వాళ్ళందరికీ సువార్త అందబడాలా. మేము ఏ విధంగా యేసుప్రభ నిసంధిలో కూర్చొని అనుదినం యేసుప్రభ నిసంధిలో కూర్చొని మేము నేర్చుకుంటున్నాం, ఆ విధంగా వాళ్ళు కూడా నేర్చుకున్న శక్తి జ్ఞానాన్ని దయచేయండి దేవా. వాళ్ళని బలపరచండి, అభిషేకించి మీరు వాడుకొని నిరాకడకి ఇష్టపరచుకోండి తండ్రి. యేసు ప్రభా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలం ముందు మాతో మాట్లాడినారు ప్రభా, మమ్మల్ని బలపరిచే తండ్రి, నీ కోట్లాది వందనాలు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాలో ఎటువంటి పాపం లేకుండా పరిశుద్ధపరచండి దేవా. ఈ క్షణం నుంచి వాక్యానుసారంగా మేము జీవించి లోపడి రాకడకి ఇష్టపరచబడాలా తండ్రి. నీకు స్తోత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసుక్రీస్తు నామంలో దేవా, ఎంతమంది యేసుప్రభ బలహీనలైన ప్రభ, రోగులైన వాళ్ళంతా సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి. మన దేశం కోసం ప్రార్థిస్తున్నాం దేవా, వారంతా రక్షింపబడాలా. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరే ఏర్పరచుకున్నారు ప్రభా. వారంతా సంధికి తీసుకొని రండి ఆయన, వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. వాళ్ళకున్న బంధకాలు కట్లని విరగొట్టండి తండ్రి. సర్వలోకాన్ని సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించామన్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు దేవా. వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాం, తెలియక తెచ్చిన పాపను క్షమించి వాళ్ళందరూ సంధికి తీసుకొని రండి ఆయన, అక్కడికి స్థపరచుకోండి. పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా, వాళ్ళు తిరిగి లేవాలా ప్రభా. మరి ఎక్కడైతే పడిపోయినారో, బలహీనున్నారో ప్రభా, మరి ఎక్కడైతే వాక్యంలో యేసు ప్రభ స్థిరపడాలి దేవా, వారంతా బలహీనమైపోయినారు ప్రభా. దేవా, వాక్యం చేత మీరు వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. మరి బలపరిచే తిరిగి లేవాలా ప్రభా. మీరే సహాయం చేయండి. ఇంకా మునపటికైనా బలమైన సేవ చేయాలి దేవా. బలమైన పాత్రగా వాడుకొని మీరు అక్కడికి ఇష్టపరచుకోండి దేవా. బ్లెస్సిస్ట్ విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డ ముట్టడి తాకండి. మరి కనుచూపుతో బాధపడుతుంది దేవా, బిడ్డ కనుచూపు రావాలా దేవా. సంపూర్ణంగా స్వస్థత దయచేసి కుటుంబంతో రక్షించుకోండి. దక్ష సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డను కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి దేవా. మరి షుగర్ నార్మల్ ఉండాలా దేవా. ఇన్సులిన్ రిలీజ్ కావాలా, మీరే సహాయపడండి. కుటుంబంతో రక్షించుకోండి. నువ్వు యేసుక్రీస్తు నామంలో దేవా కుటుంబంతో ఆదరించే దేవుడు ప్రభా. కుటుంబం సంధికి నడిపించండి దేవా. సత్యాన్ని గ్రహించి జ్ఞానం దయచేసి రక్షించుకోండి. నశించిపోయిన ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా దేవా. ఎంతమంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళ నరకంలో ఉండడానికి వీలేదు ప్రభా. వాళ్ళంతా మోక్షం ఉండాలా ప్రభా. వాళ్ళ తెలియక తెచ్చిన పాపాలంటే క్షమించి సంధికి తీసుకొని రండి. గొప్ప విజయాన్ని మీరు దయచేసి నిరాకడకు ఇష్టపరచుకోండి తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. మరి నశించకుండా మరి ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళకు కూడా యేసు ప్రభ వాళ్ళకు సువార్త అందబడును గాక ప్రభా. మరి ఎక్కడ యేసు ప్రభ సైతాన్ గాడు ఉన్నాడో పొంచి ప్రభా, అనుకున్న కూతురు అంచాలని నాశమైపోను గాక. సంపూర్ణంగా వాళ్ళు విడుదల పొందాల ప్రభా. ఆత్మలను నశించకుండా నీ సంధికి లాక్కారండి ప్రభా. సువార్తకే వాడుకోండి తండ్రి. యేసు ప్రభ లేకుంటే యేసు ప్రభ మమ్మల్ని అక్కడ నడిపించండి దేవా. నశించకుండా వాళ్ళని కాచి కాపాడండి దేవా. మీరే తోడై నడిపించండి. మరి హాస్పిటల్లో ఉన్న రోగుల విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది ప్రైవేట్ ప్రభా, గవర్నమెంట్ హాస్పిటల్ ములుగుతున్నాయి ఆత్మల ప్రభా. వాళ్ళకంతా నార్మల్ అయిపోవాల ప్రభా. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ప్రతి ఒక్క రోగం మీద విజయ దేవుడు ప్రభా. వాళ్ళు తెలియక తెచ్చిన పాపను క్షమించండి. మరి యేసు ప్రభ తరాలసుల యేసు ప్రభా సైతాన్ గాడు కూతురని కాలిపోవాల ప్రభా. వాళ్ళు వెంబడించడానికి వీలే దేవా. వాళ్ళ కుటుంబకున్న బంధకాల కట్లని విరగొట్టండి దేవా. యేసు ప్రభా మీరే సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్క రోగిని బాగు చేయండి, స్వస్థత దయచేయండి. నువ్వు విజయం ఇచ్చే దేవుడు దేవా. వాళ్ళతో యేసు ప్రభా రక్త ప్రోక్షణ మీద దయచేయండి. ఆ కలవసిలో కాచే రక్త ప్రోక్షణ జరగాల ప్రభా. మీరే కార్యం జరిగించి ఈ సాకిమిడిగా నిలబెట్టండి దేవా. మరి ప్రతి ఒక్క సంఘం కోసం ప్రార్థిస్తున్న దేవా. వాళ్ళు ముట్టడి తాకండి, స్వస్థపరచండి దేవా. సంఘాలు మరి యేసు ప్రభా బలహీనమైనైనా మరి
పాపంలో జీవిస్తున్నారు, అబద్ధాలు యేసుప్రభ మోసాన్ని బోధిస్తున్నారు నాయన. మరి గొర్రెలు యేసుప్రభ ఎంతగా అంత తప్పిపోతున్నారు ప్రభా. యేసుప్రభ నీకు వందనాలు స్తోత్రం. వాళ్ళంతా స్థిరపడాల ప్రభా, నీ సన్నిధిలో స్థిరపడాల ప్రభా. మీరే సహాయం చేయండి, వాక్యానుసారంగా జీవించాలా ప్రభా. ప్రతి ఒక్క సంఘంతో మీరు మాట్లాడండి నాయన, సత్యాన్ని బోధించే జ్ఞానం దయచేయండి యేసుప్రభ. కాపరితో మీరు భయం కూడా పుట్టించును గాక. మీరే సహాయం చేయండి, సంధికి నడిపించండి. యేసుప్రభ కేపీపీ బ్రదర్ సిస్టర్ ఇంకా సేవల బలంగా మీరు వాడుకోండి దేవా. వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. వారి సేవల బహుబలంగా వాడబడాలి. మరి కుటుంబాలు మారకుండా నాయన, వాళ్ళంతా సత్యాన్ని గ్రహించే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఆయన. వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామమున సత్యాన్ని గ్రహించే బిడ్డలుగా మీరు వాడుకొని రాకడకు సిద్ధపడాలి. నీ చిత్తానుసారంగా నీ సంకల్పాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మీరు వాడుకొని నీ రాకడ సిద్ధపరచుకొని ఎంతమందికి సంతానం లేదా సంతానం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డతో యేసుప్రభ గర్భం తెరవండి దేవా. నీ రాజ్యాన్ని కట్టే బిడ్డగా మీరు తయారు చేసి నీ రాకడికి స్థిరపరచుకోండి. మరి యేసుప్రభ నిరుద్యోగుల విషయంలో ప్రార్థిస్తున్నారు, ఎంతమందికి నిరుద్యోగులతో బాధపడుతున్నారు ప్రభా. కుటుంబాలు పోషించలేకపోతున్నారో ప్రభా, వాళ్ళకు ధైర్యం దయచేయండి దేవా. మార్గం తెరవండి, ఆటంకాలను తొలగించండి, కుటుంబాన్ని పోషించండి దేవా. కుటుంబానికి ఆదరణ తగ్గ మీరే తోడైన దేవా. నీ సన్నిధిలో గడపాల ప్రభా, నీ దగ్గర కూర్చొని నేర్చుకోవాలా ప్రభా. నీ సన్నిధిలో కూర్చొని ప్రతి ఒక్క దాంట్లో సాక్షిడిగా నిలబడాలా దేవా. అలాంటి యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి కుటుంబానంతా పోషించి మీరు అక్కడ తప్పించుకోండి దేవా. వివాహాల విషయంలో ప్రార్థిస్తున్న యవనస్తుల చుట్టూ అగ్నికంచెర పెట్టండి. తగిన సమయం మంది వాళ్ళకు వివాహాలు జరగాల తప్పిపోకుండా యేసు ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి ప్రభా. జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. ఏ దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడండి. మా తల్లిదండ్రులు ఏ విధంగా సంబంధం చూస్తారో దాని ప్రకారంగా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలా దేవా. యవనస్తులకు మీరే తోడ మంచి వివాహం జరిగించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. ఇంకా యేసు ప్రభా ఆలస్యం జరగకుండా ప్రతి ఒక్క బిడ్డ గొప్ప అద్భుతం ఆచరణ జరిగించి ఆ ఘనమైన వివాహాన్ని వాళ్ళ జీవితం నెరవేర్చండి దేవా. చిన్న పిల్లల విషయంలో ప్రార్థిస్తున్న దేవా. చిన్న బిడ్డలకు యేసు ప్రభా మంచిగా జ్ఞానం ఇచ్చి నీ రాజ్యాన్ని కట్టే బిడ్డగా తయారు చేయండి ప్రభా. మరి స్కూల్కి వెళ్తున్న తల్లిదండ్రులకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఏ విధంగా పెంచాలో నేర్పించండి ప్రభా. మీరే సహాయపడండి ప్రభా. యవనస్తుల విషయంలో ప్రార్థిస్తున్న యవనస్తులు యవన బాణంగా నీ సన్నిధిలో వాడబడాలా ప్రభా. వాళ్ళ ఎండ కూడా తప్పిపోవద్దు ప్రభా. వాళ్ళ తలంపులన్నీ కొట్టివి నీ తలంపించి నడవాలా ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎక్కడైతే పాపం అక్కడ ఉండడానికి వీళ్ళే దేవా. ప్రతి ఒక్క దాంట్లో మీరు కాచి కాపాడండి దేవా. మరి కాలేజీలే కానీ స్కూళ్ళనే కానీ మరి ఉద్యోగస్తులనే కానీ సాక్షిడిగా నిలబెట్టండి దేవా. దుష్టుడు అక్కడ పనిచేయడానికి వీళ్ళే దేవా అనుకున్న అంచర్లని కాలిపోవాలా. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క యవన చుట్టూ అగ్ని కంచెన పెట్టి సాక్షి నిలబెట్టండి. మరి ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళ విషయంలో ప్రార్థిస్తున్నది. వాళ్ళకున్న అప్పు సమస్యలను పోవాలా. వాళ్ళకున్న కుటుంబాలంతా పోషింపబడాలా, దీవింపబడాలా, ఆశీర్వాదం పొందాలా, బహుగా ఫలించాలా, అభివృద్ధి పొందాలా ప్రభా. ప్రతి ఒక్క భార్య భర్తల బదులకు సమాధానం నెమ్మది దయచేసి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది సైతానంతా కాలిపోవాలా ప్రభా. అలాంటి శక్తిని జ్ఞానం దయచేసి రక్షించుకోండి. మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్న దేవా. మరి కుటుంబాల్లో యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించండి. శాంతి సమాధానం తెచ్చేయండి, నెమ్మది దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధానం, నెమ్మది ప్రభా. పిల్లల మధ్య సమాధానం, తల్లిదండ్రుల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, అక్కచరణ మధ్య సమాధానం కలగజేసి రక్షితపరచుకోండి. అందరి సాయం విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను ముట్టాడి తాకండి. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అంతా పోవాలా దేవా. సంపూర్ణంగా స్వస్థత తెచ్చి ఎక్కడైతే బలహీనమైన ప్రభా అక్కడ నూతన శుద్ధ బలం తెచ్చేసి యేసు ప్రభా కుటుంబంతో సంధికి నడిపించి నిరాకరణ తప్పించుకోండి దేవా. సుస్థిష్టం విషయంలో ప్రార్థించిన బిడ్డ ముట్టడి తాకండి. గాడ్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. శోధన కొట్టిపోయిన రాళ్ళని కరిగిపోవాలా దేవా. సర్జరీ జరగకుండా ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచేసి ఎవరు వాడుకొని సాక్షి నిలబెట్టండి. గిద్యోను బాబు విషయంలో ప్రార్థిస్తున్న దేవా. అనేక ప్రాబ్లం నుంచి విడుదల దయచేసి సంపూర్ణంగా స్వస్థత దయచేసి నీ సాక్షిని పెట్టి రక్తపరచుకోండి. నామానికి మేమ తెచ్చుకోండి తండ్రి. యేసు ప్రభా లక్ష్మీ విషయంలో ప్రార్థిస్తున్న గర్భల గడ్డలన్నీ పోవాలా దేవా. ఆ గర్భ సంచులు ఇన్ఫెక్షన్ తో పోవాలా. మీరే సహాయం చేయండి. ఆపరేషన్ కాకుండా సంపూర్ణంగా స్వస్థత దయచేసి విడుదల దయచేసి రక్తపరచుకొని ప్రేమలేశ్వరం కూడా ముట్టడి తాకండి. గొంతుల గడ్డలన్నీ పోవాలా. సంపూర్ణంగా స్వస్థత తెచ్చి కుటుంబంతో రక్షించుకుని చెప్పచ్చుకోండి ప్రభా. తండ్రి గిద్దిన పాపం విషయంలో ప్రార్థిస్తున్న దేవా. మీరు పిడిచి జరగడానికి వీలే దేవా. నరాల భయంతో కొట్టి నూతన బలం దయచేసి స్వస్థత విడుదల పొందుగా విడుదల కలగ చేసి నెమ్మది దయచేసి రక్తపరచుకోండి తండ్రి. సుందర బ్రదర్ కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి. చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచే కుటుంబాన్ని పోషించాలా ప్రభా. ఆ బిడ్డ కూడా రక్షింపబడ్డాడు ప్రభా. ఆత్మ ప్రభ బలమైన సేవ చేయాలా. ఆ సాక్షులు పెట్టి రాకడికి ఇష్టపరచుకోండి. రేణు కష్టం కూడా ముట్టడి తాకండి దేవా. ఆకలి అరుగుదల దయచేయండి. శోధన మరణగండ కొట్టి సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి రక్తపరచుకోండి. దేవిష్టం కూడా ముట్టడి తాకండి దేవా. అప్పుడు బహు సేవలో బలంగా వాడబడాల, అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి. మరి ఏ సర్జరీ జరగకుండా ప్రభా ఎక్కడైతే గడ్డ అయిందో అది కరిగిపోను గాక ఏసునామమున దేవా విడుదల దయచేయండి. వాళ్ళ భర్త తాగుంచి విడుదల పొందాలా. కుటుంబాన్ని పోసే జ్ఞానం దయచేయండి దేవా. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా దీవించి ఆశని శోధన కొట్టివేసి రక్షించుకోండి, రక్తపరచుకోండి తండ్రి. సర్తిష్టం కూడా ముట్టండి తాకండి. బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల దయచేసి సంపూర్ణంగా స్వస్థత దయచేసి ఆ కుటుంబంతో రక్షించుకోండి. కుటుంబాంతా బలపరిచి సంధికి నడిపించండి. లక్కి చిన్న పాపం కూడా ముట్టండి తాకండి నాయన. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి. ఎక్కడైతే కాళ్ళు బోన్ పెరుగుతుందో ప్రభా దాన్ని గర్దిస్తున్నాం నాయన. శ్రీకర్షితుల పొండి కాలిపోతారు. కింద తక్కపార సంపూర్ణంగా స్వస్థత బిడ్డకు దయచేసి ప్రభా. నార్మల్ కాలు కావాలా ప్రభా. బిడ్డ భవిష్యత్తు దీవించి మంచి స్కూల్కి వెళ్ళే శక్తి జ్ఞానం దయచేసి కుటుంబంతో రక్షించుకుని సంధికి నడిపించండి దేవా.
శివదాస్ బ్రదర్ కూడా ముట్టడి తాకండి, బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా, సంపూర్ణంగా స్వస్థత దయచేసి మీరు రక్తపరచుకొని అన్విక చిన్న పాపను కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి దేవా. ఐశ్వర్య నుంచి విడుదల దయచేయండి, మేము పిడ్స్ రాకుండా ప్రభా సంపూర్ణంగా స్వస్థత ఇస్తున్న విధానం పట్టి నీకు వందనాలు ప్రభా. బిడుచుడు అగ్నికచ్చరి పెట్టి కుటుంబంతో రక్షించుకొని స్థానిక నడిపించి రక్తపరచుకోండి తండ్రి. నాగేశ్వరరావు బ్రదర్ కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి దేవా. లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా, కిడ్నీ ప్రాబ్లం ప్రభా, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ పోవాలా దేవా. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనంత కుటుంబంతో రక్షింపబడాలా దేవా, సేవలో వాడబడాలా, ముందుకు నడిపింపబడాలా ప్రభా. మీరే సహాయం చేయండి. మరి రమేష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా, భార్య భర్త జతపచ్చతని నీకు వందనాలు దేవా. మరి చెడు విడసాంచి విడుదల దయచేయండి, కుటుంబాన్ని పోషి జ్ఞానం దయచేయండి. ఎక్కడున్న వారి క్షేమంగా ఆరోగ్యం కలిగి ఉండాలా ప్రభా. సేవలో బహుబలంగా ముందుకు నడిపింపబడాలా, గొప్ప విజయాన్ని మీరు దయచేసి రక్తపరచుకోండి దేవా. నాగరాజు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం, అప్పుడే ముట్టడి తాకండి, ఇల్లు కట్టబడాలా దేవా. తాగుంచి విడుదల పొందాలా, సైతాన్ రాజ్యం అంతా కులాల కుటుంబం అంతా రక్షించుకొని మీరు రాకడ కష్టపరచుకోండి. అశోక్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం, బిడ్డ ముట్టడి తాకండి దేవా. ఆ బిడ్డకి యేసుక్రీస్తున్న పక్షపాతం నుంచి విడుదల దయచేయండి. ఎక్కడైతే నరాలు చచ్చిపడ్డాయో ప్రభా బిడ్డ సంపూర్ణంగా స్వస్థత దయచేయండి, డిశ్చార్జ్ ఇంటికి రావాలా. యేసు ప్రభా మీరే సహాయం చేయండి, విడుదల దయచేసి కుటుంబంతో పోషించి నిరాకరించపరచుకోండి దేవా. సోనిష్టం విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా, అప్పుడే హాస్పిటల్ నుంచి విడుదల దయచేసి సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. శోధన మరణగండాలని కొట్టివేయండి దేవా. మీరే యేసు ప్రభ సంపూర్ణంగా స్వస్థత ఇచ్చేయండి దేవుడో ప్రభా. అప్పుడే యేసుక్రీస్తునామములో రక్త ప్రోక్షణ మీరు దయచేసి క్షేమంగా ఇంటికి నడిపించి కుటుంబంతో రక్షించుకోండి, కుటుంబం రక్తపరచుకోండి దేవా. శోధన మరణగండాలని కొట్టివేయండి యేసు ప్రభ. ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభ కుటుంబం అంతా రక్షించుకొని రాకడపరచుకోండి దేవా. శోధన మరణగండాలను కొట్టివేయండి, కుటుంబాలంతా నీ రాజ్యం కట్టబడాలా ప్రభా. నీ రాకడ అతి త్వరలో అవుతాయి ప్రభా. కుటుంబాలంతా సిద్ధపడాలంటే ప్రభా, రక్త ప్రోషణ రెక్కల కింద భద్రపరచబడాలా దేవా. మీరే సహాయం చేయండి, వాళ్ళతో మీరు మాట్లాడండి, స్వరాన్ని వినిపింప చేయండి తండ్రి. యేసు ప్రభానికి వందనాలు దేవా. ప్రతి ఒక్క ప్రార్థన దుప్పలా చేర్చుకొని ప్రతి ఒక్క ప్రార్థన ప్రతిఫల జబ్ దయచేయమని, ప్రతి ఒక్క యేసు ప్రభా నీ రాకడకు సిద్ధపరచుకోమని నజడైన యేసుక్రీస్తుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మనకు రాజు బ్రదర్, జాన్ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. 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 ప్రైజ్ ది లార్డ్ అందరికీ.